పార్టీ పెడన ఇన్ఛార్జ్ సొంటి నాగరాజు ఆధ్వర్యంలో సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి కాంగ్రెస్ పార్టీ పెడన ఇన్ఛార్జ్ సొంటి నాగరాజు ఆధ్వర్యంలో సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ సంజయ్ దత్ రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం లక్ష్యంగా పనిచేస్తానని సంజయ్ అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, లాయర్లు, బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, మైనార్టీ సంఘాలు ప్రతినిధులతో ముఖాముఖి చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెడన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సొంటి నాగరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మచిలీపట్నం జిల్లాకి ఒక ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున ఖర్గే గారు, భావి భారత ప్రధానమంత్రిగా ఉత్సాహపడుతున్నటువంటి ప్రజానీకం అయినటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి ఒక సందేశాన్ని మీ దగ్గరికి తీసుకొచ్చారు. ఆ సందేశం ఏంటంటే సంఘటన సృజన్ అభియాన్. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దీనివల్ల మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుంచి కొంతమందిని కూడా ఇక్కడ నాతోటి పంపించడం అనేటటువంటి జరిగింది. వారు శ్రీమతి ప్రకాశం, అదేవిధంగా హర్షాద్ అనేటటువంటి వారు పిసిసి పరిశీలకులుగా, మరి ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి సోంటి నాగరాజుగా ఈ యొక్క పాత్రికేయ సమావేశంలో మరి కూర్చోవడం జరిగింది. ఏంటంటే ఈ సంవిధానం యొక్క ముఖ్య ఉద్దేశం మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని మొత్తాన్ని కూడా సంఘటన చేసుకొని దీని ద్వారా ఒక నూతన ప్రక్రియలని ఏర్పాటు చేయడానికి కోసంగా మరి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. మరి అదేంటంటే ఇక్కడ నేను వచ్చినటువంటి కార్యక్రమం ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకొని ప్రజల యొక్క విశ్వాసాల కోసం మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల నుంచే మరి తీసుకున్నటువంటి విశ్వాసాన్ని మేము ఒక నిబంధనతో ఏర్పాటు చేస్తాం. దానివల్ల ఈ యొక్క విషయ సేకరణ తర్వాత జిల్లా కాంగ్రెస్ నూతన అధ్యక్షుడికి ఎవరైతే బాగుంటుందనేటటువంటి విషయాన్ని మేము 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమీకరించుకొని దాని ద్వారా మరి నూతన జిల్లా అధ్యక్షుడిని మరి హైకమాండ్ డిసైడ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మరి ఏ విధంగా అయితే ఎంతో మంది అడుగుతారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ఈ ఒక్కరికి మాత్రమే మరి దాంట్లో అవకాశం వస్తుంది. మిగతా వారి కూడా మరి వారి సేవలు కూడా ఖచ్చితంగా మేము ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని ఉపయోగించుకుంటాం. ఈ సంవిధానం వల్ల మరి దళితులకి, ఎస్సీలు, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓబీసీలు అందరికీ కూడా మరి మేము ఈ సంవిధానం ద్వారా వారికి కూడా పదవులు ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకుని మరి అదేవిధంగా పెడల నియోజకవర్గంలో కూడా మరి ప్రజా అభిప్రాయ సేకరణ తీసుకొని దాని ప్రకారంగా మేము నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ప్రక్రియ జరుగుతాము. తర్వాత వారు జరిగిన తర్వాత మిగతా వారికి కూడా మరి ఏ విధంగా అయితే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్నుకున్నారో అదేవిధంగా కార్యవర్గాలు కూడా అదే ప్రకారంగా ఎన్నుకోబడతారు. మరి ఇంతకుముందు అయితే నామినేషన్ పద్ధతి ఉండేది, ఇప్పుడు ఆ పద్ధతి కాదు అనేటటువంటి ఒక నూతన ప్రక్రియ ఈ సంవిధానం ద్వారా ఏర్పడుతుందని మీకు తెలియజేస్తున్నాను. Respected Kharge ji, Honorable Leader of Opposition, respected Rahul Gandhi ji, Sangathan Shree Abhiyan has been started in every state, every district, with a view to strengthen the organization, make it more accountable and people connected. Several states have completed this process and presently this is ongoing in Andhra Pradesh.
Through this process, AICC observers are assigned district who are from outside the state. They come, they visit every assembly, they meet all leaders, office bearers, party cadre, assess their views and consider all other relevant related factors and submit their report regarding appointment of district Congress committee presidents, which is then evaluated and assessed by the High Command, which takes a final decision on it. The whole purpose is to ensure that every worker, every leader, every party office bearer is involved, participates in the process of selection of the new district Congress president. Same pattern after the appointment of the DCC chief is to be followed for the DCC executive, block presidents, block executive, mandal president, mandal executive, and village committee and booth committee presidents and their committees. Through this, Congress party leadership wants to encourage the SCs, the STs, the OBCs, the Mahilas, the youth, and all those who are having merit to come forward to strive to strengthen the organization. We want to make the DCCs more functional, more effective, and every DCC will have a political affairs committee which will have a structured dialogue on local, state level and national issues. This is basically the Congress commitment for social justice, inclusion and secularism. So, after this process is complete, the other process of the executive and the block presidents will follow within a time frame. Through the media, we appeal to all to come forward to be part of this historic Abhiyan, which will go to restore the old glory of Congress party in Andhra Pradesh. కార్యదర్శి పెద్దలు గౌరవనీయులైనటువంటి మరి సంజయ్ గారు మన రాష్ట్రానికి మరి ముఖ్యంగా మచిలీపట్నం జిల్లాకి రాహుల్ గాంధీ గారి దూతగా ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ వచ్చారు. వారు గతంలో 4 పర్యాయం శాసనసభ్యుడిగా, 1 పర్యాయం శాసనమండలి సభ్యుడిగా వారు పనిచేసి దాదాపుగా ఈ కార్యక్రమాన్ని 3 రాష్ట్రాల్లో దిగ్విజయంగా చేసి 4వ రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది. వారికి మన మచిలీపట్నం జిల్లా తరఫున, అదేవిధంగా పెడన ఇన్ఛార్జి అయినటువంటి శ్రీ స్వతి నాగరాజు గారి నేతృత్వంలో వారిని ఆహ్వానించడం జరిగింది. వారు మిమ్మల్ని ఉద్దేశించి మరి ప్రశ్నలు మాట్లాడారు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.